నీకెక్కడ నీతి నిజాయితీ ఉంది? నీకు ఒక నియోజకవర్గం లేదు, ఈరోజు నీకు ఓటేసే వాళ్ళు ఎవరు కూడా లేరు నువ్వు చెప్తే. కానీ ఎన్టీఆర్ కూతురు అనే ట్రంప్ కార్డు వాడుకొని అన్ని పార్టీలు మారుతూ అన్ని చోట్ల కూడా పదవుల్ని నువ్వు అనుభవిస్తున్నావే తప్ప ఎన్టీఆర్ గారికి నువ్వు కనీసం అన్నమే పెట్టావా? మంచినీళ్ళైనా ఇచ్చావా? ఆయన బ్రతికుండగా ఆయనకు అన్నం పెట్టలేదు, ఒక కూతురుగా ఆయనకు చేయాల్సిన సేవ చేయలేదు. కానీ ఆయనకి వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబు నాయుడిని మించిన జగత్కిలాడివి నువ్వని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు వెన్నుపోటు పొడిచిన జగత్కిలాడిలైన చంద్రబాబు నాయుడు, ఈ యొక్క పురంధేశ్వరి ఆ రోజు ముఖ్యమంత్రి సీటు కోసం ఎలా మాట్లాడుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కానీ ఈరోజు బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం బావ రాసిచ్చే స్క్రిప్ట్లని ఏ విధంగా ఈమె ప్రెస్ మీట్ల ముందు మాట్లాడుతుంది, ఏ విధంగా లెటర్ల రూపాన ఈరోజు సుప్రీంకోర్టుకు రాస్తుందో మనం చూస్తున్నాం. నిజంగా ఎన్టీఆర్ గారికి ఇలాంటి కూతురు పుట్టినందుకు ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ గారు కుమిలి ఏడుస్తుంటారు. నాకు తెలిసి ఏ తండ్రికి కూడా ఇలాంటి జగత్కిలాడి ఇలాంటి నీతి మాలిన ఒక కూతురు పుట్టకూడదని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈమెకి పదవులు, డబ్బు, ఆశ తప్ప ఇంకేమీ లేదనేది అర్థమైంది. ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి ఉండాల్సిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి కూజా మోస్తుందంటేనే అర్థం కావాలి. ఎందుకంటే సాక్షాత్ మోడీ గారే పార్లమెంట్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ విధంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈ రాష్ట్రంలో ఎలా దోచుకుంటున్నారు, ఈ రాష్ట్రంలో అనేక స్కీముల్ని స్కాములుగా మార్చుకోవటం, అలాగే పోలవరాన్ని ఏటీఎం గా ఎలాగా వాడుకుంటున్నాడో ఆయన పార్లమెంట్ లో చెప్తే ఈరోజు ఈమెమో చంద్రబాబు నాయుడిని వెనకేసుకొస్తూ బీజేపీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేసే స్థాయికి దిగజారు చేసింది. ఇది బీజేపీ నాయకులు తెలుసుకోవాలి. ఇలాంటి పార్టీ ద్రోహులు ఎవరైతే బీజేపీ పార్టీ ద్రోహులు ఉన్నారో పురంధేశ్వరి లాంటి వాళ్ళని ఆ పార్టీ నుంచి తరిమేస్తే తప్ప ఆ పార్టీ గాని ఆ పార్టీ సిద్ధాంతాలు బతకవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఈరోజు ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ మీద కానీ, అలాగే ఫైబర్ గ్రిడ్ స్కామ్ మీద కానీ, అలాగే మీరు చూస్తే లిక్కర్ దోచుకున్న విధానం, లిక్కర్ సిండికేట్లు కానీ, లిక్కర్కి ఇచ్చిన పర్మిషన్లో కానీ ఇలా తీసుకుంటూ పోతే ఎన్ని స్కాములు చేశాడు. అన్నిటి మీద నీకు నిజాయితీ ఉంటే ఖచ్చితంగా సిబిఐకి లెటర్ రాయి పురంధేశ్వరి అని కూడా నేను నీకు హెచ్చరిస్తున్నాను, నీకు సలహా ఇస్తున్నాను. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద దిగజారుడు మాటలు మాట్లాడితే మహిళమని కూడా చూడమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మొదట అదే కదా చెప్పాను, చంద్రబాబు నాయుడు ప్రజలకి, రైతులకి, మహిళలకి మంచి చేయాలంటే రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉంది, చేయలేనని చెప్తాడు. కానీ స్కాముల ద్వారా స్కీముల్ని ఎలా వాడుకున్నాడో ఈరోజు ఒక్కొక్క కేసు ఒక్కొక్క సాక్ష్యాధారం కనిపిస్తుంటే అర్థమవుతుంది. నేను పసలేని ఆరోపణలకి జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాకు లేదు. మా నాయకత్వం అన్ని విషయాలు ఆలోచించి నిర్ణయం చేశారు. ఢిల్లీ నుండి ఎలక్షన్ సమన్వయం చేయడానికి అరుణ్ సింగ్ గారు, అదేవిధంగా సిద్ధార్థనాథ్ సింగ్ గారు వీరిరువురు కూడా ఇక్కడికి రావడం జరిగింది. కేంద్ర నాయకత్వం వారిరువురిని ఎలక్షన్కి సంబంధించిన సమన్వయకర్తలుగా ఇక్కడ పంపించారు. కనుక ఇవాళ ఎవరైతే పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యి అనౌన్స్మెంట్ అయిందో ఆ పార్లమెంట్ సభ్యులు మరియు ప్రతి జిల్లా నుండి కూడా జిల్లా అధ్యక్షులు, అక్కడ ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు అందరినీ కూడా పిలవటం జరిగింది. ఎందుకంటే అసలు ఎలక్షన్కి సంబంధించి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏదైతే మనం పొత్తులో ఉన్నామో మిగిలిన రెండు పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వారిరువురితో కూడా ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, మన కార్యకర్తలు ఏ రకంగా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భంలో మన భారతీయ జనతా పార్టీ సింబల్ కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ప్రతి ఇంటికి కూడా ఎలా చేర్చాలి, ఈ రకమైనటువంటి వివిధ అంశాల మీద చర్చించడం మాత్రమే కాకుండా కార్యకర్తల నుండి కూడా వారు ఏదన్నా ఇబ్బందులు అక్కడ ఎదుర్కొంటున్నట్లయితే, అంటే ఇతర పార్టీల నుండి సరిగ్గా సమన్వయం లేకపోయినా, లేకపోతే అభ్యర్థులు కలుపుకు వెళ్ళట్లేదు అనేటువంటి భావన ఉన్నా, ఇవన్నీ కూడా ఇక్కడ కార్యకర్తల నుండి విన్నారు, పైనుండి కూడా సూచన చేయడం జరిగింది. త్వరలోనే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో
అండ్ మా అభ్యర్థుల చోట మండల స్థాయిలో కూడా సమన్వయ కమిటీలు వేసుకోవాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ సమన్వయ కమిటీ కేవలం మన పార్టీ వాళ్ళని కాకుండా ఇతర పార్టీలు కూడా, ఒకవేళ మా అభ్యర్థులు అక్కడ ఉన్నట్లయితే కూడా వాళ్ళని కూడా కలుపు వెళ్ళవలసినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి వారిని కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా ఈ యొక్క సమన్వయ కమిటీలు వేసుకోవడం. ఎక్కడైతే మా అభ్యర్థులు లేరో మా జిల్లా అధ్యక్షులు ప్రభారీలు ఎవరైతే ఉంటారో వారు ఇతర పార్టీతో సమన్వయం చేసుకుని మా కార్యకర్తలు కలుపుగోలుగా వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళటం. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా విజయమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఈ 3 పార్టీలు కూడా సమన్వయంతో, ఇప్పటికే కింద సమన్వయం జరుగుతుంది అయినప్పటికీ పకడ్బందీగా ఎలా సమన్వయం చేసుకోవాలనేటువంటి అంశాల మీద చర్చ జరిగింది. అండ్ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ 3 పార్టీలు కూడా సమన్వయంతో ముందుకు వెళ్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. దీని మీద మేము చెప్పేది ఏముంటుందండి, ఇప్పుడు పొత్తులో భాగంగా మాకు కొన్ని సీట్లు వచ్చాయి, ఆ సీట్లో ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు. విశాఖపట్నం రాలేదు, సో ఇంకొకరిని ఖరారు చేసే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఏవైతే సీట్లు మాకు వచ్చాయి వాటిలో అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు. బయట పార్టీ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి సీట్లు కేటాయించారు, బీజేపీ నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరిగింది. పార్లమెంట్ సభ్యుల్లో ఎవరికి ఇచ్చామండి అట్లా? ఒక్కరు తప్పించి, ఒక్కరిని తప్పించి మేము బయట వారికి ఇవ్వలేదు కదా, కార్యకర్తలకు ఇచ్చుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో విజయమే లక్ష్యం అని అనుకున్నప్పుడు వివిధ అంశాలని కూడా దృష్టిలోకి తీసుకోవాలి, వాటన్నిటిని పరిగణలోకి తీసుకోవడం జరిగింది.